సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అసలు వసంత పంచమి విశిష్టత ఏంటి, అసలు వసంత పంచమి అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాము. వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమినే వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజునే మన భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చదువుల తల్లి సరస్వతీదేవి సరస్వతీదేవి జన్మదినంగా ఈ రోజున జరుపుకుంటాం మనము. ఈ రోజునే చాలామంది విద్యారంభ దినంగా భావించి తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల బుద్ధి, జ్ఞానం, బలం వస్తుందని భక్తుల నమ్మకము. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి తన ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకము, ఒక చేతిలో జపమాల, ఇంకో అభయహస్తంతో మనల్ని ఆశీర్వదిస్తూ ఎప్పుడూ తెల్లని కమలంపై ఆసీనురాలై ఉంటారు. ఆమె చాలా శాంతమూర్తి కాబట్టి ఆమెకు తెలుపు అంటే చాలా ఇష్టం. అందువలన తెల్లని వస్త్రాలు లేదా పసుపు వస్త్రాలతో ఈరోజు ఆమెని అలంకరిస్తారు. తెల్లని పుష్పాలతో అర్చిస్తారు. ఆమెకి క్షీరాన్నము, చెరుకు గడలు, అరటి పండును నైవేద్యంగా ప్రతి స్కూల్లో కూడా సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి చదువుల తల్లి సరస్వతీదేవి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.